గత 30 సంవత్సరాల్లో నీ రీప్లేస్మెంట్ వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సో, మీరు దానికి ప్రత్యక్ష సాక్షి గదా! సో, 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏ రకంగా జరిగింది? నేను పీజీఐ చండీగఢ్‌లో ఎంఎస్ చేస్తా ఉన్నప్పుడు, ట్రైనింగ్ చేస్తా ఉన్నప్పుడు, వీఆర్ అమంగ్ ది ఫస్ట్ వన్ టు డూ నీ రీప్లేస్మెంట్ ఇండియాలో. అంటే అది 1988, 89 ప్రాంతంలో మొదటిసారిగా ప్రాపర్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము మేమే. అప్పటికి ఇప్పటికీ అంటే వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చింది, ఎక్స్పర్టీసు, తర్వాత రెవల్యూషన్ ద వే ఆఫ్, అంటే మనము ఈ ఆపరేషన్ చేయడానికి పరికరాలు కానీ, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ రావడం వల్ల ఏమందంటే ఇట్ చేంజ్డ్ డ్రామాటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మేము ఆపరేషన్ చేసినప్పుడు 3.5 hours తీసుకునే వాళ్ళం ఆపరేషన్ మొత్తం చేయాలంటే. పేషెంట్ని ఐసీయూలో పెట్టి ఎవ్రీ అవర్ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ప్రతి గంటకు బీపీ, పల్స్ అవన్నీ చెక్ చేసి మానిటర్ చేసేవాళ్ళం. అండ్ పేషెంట్ను 2 weeks హాస్పిటల్లో పెట్టేవాళ్ళం. అంటే 2 weeks పెట్టి కుట్లు తీసి ఇంటికి పంపించేవాళ్ళము. ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ 25-30 minutesలో అయిపోతుంది. బికాస్ టెక్నాలజీ చేంజ్ అయింది, ఎక్విప్మెంట్ అంటే మా ఇన్స్ట్రుమెంట్స్ రెవల్యూషనైజ్ అయినాయి, అంటే యూజర్ ఫ్రెండ్లీ, సర్జన్ ఫ్రెండ్లీ అయ్యాయి. అండ్ కోవిడ్ స్టేజ్లో ఈవెన్ ఇప్పుడు కూడా సేమ్ డే సింగిల్ నీ చేస్తే సేమ్ డే ఇంటికి పంపించగలుగుతున్నాము. ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అయింది. ఇంటికి పంపించే తర్వాత కూడా బ్యాక్ సపోర్ట్ ఉంది, అంటే ఇంటికే మేము ఫిజియోథెరపిస్ట్, నర్సెస్, డాక్టర్స్ పంపించగలుగుతాం. కోవిడ్లో మేము అపోలో ఫస్ట్ టైం ర్యాపిడ్ రికవరీ అని ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ రిప్లేస్మెంట్ చేశాము. దాంతో సేమ్ డే ఇంటికి పంపించాము. ఆ విధంగా ఐ సీన్ 3 decadesలో వరల్డ్ ఆఫ్ చేంజ్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.